శ్రావ్య నీకు వార్తలు చదవరాకుంటే పోయి ఇంట్లో కూర్చో, అర్థమైందా? బ్రోకల్ మాట్లాడక అర్థమైందా? ఫాల్తూ మాటలు మాట్లాడకు, నీకు తెలుసు ఏం తెలుసు, నువ్వు సైకోని, అర్థమైందా? పోయి హాస్పిటల్లో చూపించుకోరా. చెత్త నా కొడక వెంకటేష్ రాజు, నీకు దమ్ముంటే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడరా భయ్. శ్రావ్య నీకు వార్తలు చదవరాకుంటే పోయి ఇంట్లో కూర్చో, అర్థమైందా? చెత్త నా కొడక ఏం మాట్లాడుతున్నావురా బట్టేబాజ్? రోజు చూస్తున్నా నీ కమెంట్లో. నీకు సిగ్గు శరం మానం అభిమానం ఉంటే పోయి నీ రేవంత్ రెడ్డి తోటి పడగొట్టిన వాళ్ళకి కంపెన్సేషన్ ఇప్పిరా. నువ్వు సబ్ రిజిస్టర్వా? నువ్వు ఈ కమెంట్ పెడుతున్నావు అంటే నువ్వు సబ్ రిజిస్టర్ వన్ అయి ఉండాలి. నువ్వు కమెంట్ పెడుతున్నావు అంటే నువ్వు ఏ ఇల్లు కొంప ముంచినటువంటి సబ్ రిజిస్టర్ అయి ఉండాలి, లేకపోతే ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు అయి ఉండాలి, నువ్వు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయి ఉండాలి. నువ్వురా అసలు సైకో నా కొడక. ఎవడ్రా సైకో? సామాన్యుల పక్షాన మాట్లాడేటోడు సైకోనా? ఉన్నోళ్ళ పక్షాన మాట్లాడేటోడు సైకోనా? ఎవడ్రా అడ్డగడదా సైకో? చొప్పేసుకొని కొడతా సూతేగానే. అందరిలాగా ఆడదాన్ని అనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇట్లానే చదువుతాం వార్తలు, చూస్తే చూడు లేకపోతే దొబ్బై. నీకు దమ్ముంటే సామాన్యుల పక్షాన మాట్లాడు, కొట్లాడు. నిరాహార దీక్ష అయిపోయి హైదరాబాద్తో రోడ్డు మీద పడిన వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వమని అడుక్కోరా పోయి రేవంత్ రెడ్డిని. ఆ దేవుడి పేరు పెట్టుకొని మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు, సిగ్గులేని వెధవ. ఈ కమెంటు నువ్వు సామాన్యుల కన్నీళ్ళు చూసి నువ్వు ఆలోచించు. వాళ్ళ గురించి, రోడ్డు మీద పడిన కుటుంబాల గురించి ఆలోచించు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల గురించి ఆలోచించినావు ఎప్పుడన్నా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు లోన్ కోసము తిరిగి ఐటీ కట్టి ట్యాక్స్ కట్టినోడికే బ్యాంకు లోన్ ఇస్తుంది కదా. లోన్ కట్టడం కోసం ట్యాక్స్ కట్టి ఇల్లు కోసం ట్యాక్స్ కట్టుకొని వాళ్ళు లోన్ తీసుకొని 3 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టి లోన్ తీసుకొని తిప్పాలు పడి ఆ బ్యాంక్ మేనేజర్ కాలు పట్టుకొని ఈ బ్యాంకు మేనేజర్ కాలు పట్టుకొని పైసా కూడబెట్టుకొని బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్లో ఇంత ఈఎంఐ, ఇంత కరెంటు బిల్లు, ఇంత పాలోడికి ఇవ్వాలి, ఇంత కూరగాయలు కావాలి, ఇంత నీకు బస్ పాస్ కావాలి, ఇంత బండి పెట్రోల్ కావాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు లెక్కలు వేసుకొని 1వ తారీఖు రాగానే అమ్మో 1వ తారీఖు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ సరిపోవట్లేదు. ఎందుకు? అదే టైంకి వాళ్ళ అమ్మకో వాళ్ళ భార్యకో వాళ్ళ పిల్లలకో ఏదో ఒక వైరల్ ఫీవర్ వస్తుంది. ఈ రోజుల మనం అయినా గాంధీకి పోతే తెలియదు ఎట్లుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్కి పోవాలి, పిల్లల్ని పట్టుకొని పిల్లల విషయంలో ధైర్యం చేయలేరు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మాట్లాడితే ముట్టుకుంటే 5,000 రూపాయలు అండి. ప్రైవేట్కి పోతే నేను చెప్తున్నా ముట్టుకుంటే 5,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువ. అంతెందుకు? మా కిందనే హాస్పిటల్ ఉంది. ఒక టీటీ ఇంజెక్షన్ మా స్టాఫ్ని పంపించినాం మేము. ఒక చిన్న టీటీ ఇంజెక్షన్కి 20,000 బిల్ వేసిండు. మళ్ళీ ఏం లేదు అక్కడ.